ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. వాట్ ఏ వండర్ఫుల్. మరి తలుపు తీస్తారా? మీ హృదయం అనే తలుపు తెరుస్తారా? మీ మనసు తెరుస్తారా? అయితే యేసయ్య నీ హృదయంలోనికి, నీ జీవితంలోకి రానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి ప్రతి వారి హృదయం తెరవబట్టు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోనమని, విడుదలను అనుగ్రహించమని, ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. ఈ యొక్క వాక్యం వెల్లడుగుతూ ఉండగా అనేక హృదయాలు కట్టబడాలి, అనేక హృదయాలు వెలిగించబడాలి. సమస్త మహిమ మీరే తెచ్చుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో నిన్ను విడిపించాలని ఆశతో నీ దగ్గరికి వచ్చి నీ పక్కనే ఉన్నాడు యేసయ్య. నీ హృదయ ద్వారం తెరవనంత వరకు, నీ మనసు కఠినపరుచుకున్నంత వరకు యేసయ్య ఏమీ చేయలేడు. ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను బ్రదర్. మరి దేవుడు ఉంటే ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని మీరు అనుకుంటారు కదా. చూద్దాం ఆ సంఘటనలో దేవుని యొక్క మరి ఆలోచన ఎలాగుంది, దేవుడు ఎక్కడున్నాడు అనే విషయం ఈరోజు మీరు తెలుసుకోవాలి. సెప్టెంబర్ 11వ తారీఖు మీకు అందరికీ తెలుసు, చాలా నోటెడ్ అనమాట. న్యూయార్క్లో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని నిర్మించడాన్ని మనం 1966లో ప్రారంభించింది. 1966లో ప్రారంభించి 7 సంవత్సరాలు అనగా 1973లో పూర్తి చేసింది న్యూయార్క్లో ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్. అయితే ఆ కాలంలో అది అత్యంత ఎత్తైన కట్టడం. దాని ఎత్తు 1368 అంటే 1368 అడుగులు. అంటే 1874లో చికాగోలో సియర్స్ కట్టారు. సియర్స్ అనేటువంటి దాన్ని కట్టడం జరిగిందనమాట. దాని ఎత్తు మరి ఎంత అంటే దాని ఎత్తు 1450 అడుగులు, 1450 అడుగులు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సుమారు 50,000 మంది ప్రజలు మరి పనిచేస్తూ రోజుకు 80,000 మంది సందర్శకులు దాన్ని దర్శించేటువంటి వారు అనమాట. గమనించాలి, దాన్ని దర్శించేటువంటి వారు. ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో 2001వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన మరి హైజాక్ చేయబడినటువంటి 2 బోయింగ్ విమానాలు ఈ యొక్క కట్టడాలపైకి దూసుకొని పోయాయి. ఆ యొక్క విమానాల నిండా ఇంధనం ఉండటం వల్ల మరి మండుచున్నటువంటి ఆ యొక్క ఇంధనం బిల్డింగ్లో ఉన్నటువంటి ఆ ఉక్కు దూలాలను కరిగించి వేసిందంటండి. సుమారు గంట తర్వాత ఆ 2 కట్టడాలు కూడా నేలకూలిపోయాయి. సుమారు 3,000 మంది మరణించారు. 1993లోనే ఈ కట్టడాలపై మరి టెర్రరిస్టులు బాంబులు వేశారు. కానీ ఈ యొక్క ఉక్కు దూలాలు బలంగా ఉండటం వలన చెక్కు చెదరలేదు. కానీ మండుచున్నటువంటి ఇంధనం యొక్క వేడికి ఆ దూలాలన్నీ కరిగి మరి కూలిపోవటానికి కారణమైంది. సరే బ్రదర్, ఈ సంఘటన మాకు తెలుసు. ఈ సంఘటన ఎప్పుడో జరిగింది. ఇంత జరుగుతున్నా మరి దేవుడు ఏమైపోయాడు? ఇంత జరుగుతున్నా సరే దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్న మీకు వస్తే ఈరోజు అద్భుతమైన సమాధానం యేసయ్యకి చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క మరి సంఘటన జరిగినప్పుడు మరి అందరూ కూడా ఎవరెక్కడున్నారు ఏంటో మర్చిపోయారు. దేవుడు చెప్తున్నాడు ఈ రోజున, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డ, ఆ సంఘటన జరిగినప్పుడు తాము ఎక్కడ ఉన్నారో ఎవరు కూడా మర్చిపోరు, నేను కూడా మర్చిపోను. యేసయ్య చెప్తున్నాడు నీతోటి ఈ రోజున. మీరు చాలామంది అంటారు, ఆ సంఘటన జరిగినప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే, యేసయ్య అంటున్నాడు, ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా ఉన్నాను. నేను 110వ అంతస్తులో పొగ నిండిన గదిలో ఉన్న వ్యక్తి తన భార్యకు ఫోన్ చేసి గుడ్ బై అని చెప్తున్నప్పుడు అతని పక్కనే ఉన్నాను అంటున్నాడు యేసయ్య. అతని భార్య ఏడుస్తూ సమాధానం చెప్పినప్పుడు నేను ఆమె పక్కనే ఉన్నాను అంటున్నాడు యేసయ్య. 23 అంతస్తులో ఒక స్త్రీ నన్ను పిలుస్తున్నప్పుడు ఆమె పక్కనే ఉన్నాను అంటున్నాడు యేసయ్య. నీ హృదయపు తలుపును నేను 50 సంవత్సరాల నుంచి కొడుతూనే ఉన్నాను. నీవు ఇంతవరకు నాకు సమాధానం ఇవ్వలేదు. అయినా పర్వాలేదు, ఇప్పుడు నీకు సహాయం చేయటకు, నీకు పరలోక మార్గం చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 14వ అంతస్తులో ఒక పాస్టర్ గారు కొంతమందికి ధైర్యం చెప్తూ వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను అంటున్నాడు యేసయ్య. నేను 4 విమానాల్లోనూ ఉన్నాను. ప్రతి సీటులోనూ కూర్చున్న ప్రయాణికులను చూస్తూ ఉన్నాను. టెర్రరిస్టుల సిబ్బందిని ఆధీనంలోనికి తీసుకున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. నీవు ఆ వార్త వినిచున్నప్పుడు నీ పక్కనే ఉన్నాను. నేను వారికి తెలియకపోయినా కానీ నాకు వారందరూ తెలుసు. యేసయ్య మాట్లాడుతున్నారు. కొంతమంది నన్ను మొదటిసారిగా పలకరించారు, కొందరు తమ చివరి శ్వాసలో నన్ను పలకరించారు. నీవు ఆ రోజున ఆ కట్టడంలో లేవు.
నీవెందుకు అక్కడ లేవో నాకు తెలుసు. ఏదో ఒక రోజున నీ ప్రయాణం ముగుస్తుంది. నీవు ముందే నన్ను కనుగొనిండుట నీకు మేలు. అప్పుడు నీవు ఎప్పుడైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటావు అని ప్రేమతో దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ సిచ్యువేషన్లో దేవుడు ఎందుకు పట్టించుకోలేదని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఉన్నాడు నీకు ప్రతి బంధకాల్లో, ప్రతి సిచ్యువేషన్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు తెరిచినట్లయితే, హల్లెలూయా, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తడుచున్నాను. నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. నువ్వు కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, బంధకాల్లో, బాధల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు యేసయ్య నీ తలుపు తడుతున్నాడు. నీ తలుపు, నీ హృదయము ఆ వేదనతో నిండిపోయి తలుపు మూసుకుపోయింది కాబట్టి నువ్వు తలుపు తెరవకుండా ఆ హృదయ వేదనలో నిండిపోయి ఉన్నావు కాబట్టి యేసయ్య నువ్వు ఆహ్వానించట్లేదు. ఎప్పుడైతే ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడు భోజనం చేస్తారంట. భోజనం ఎప్పుడు చేస్తాం మనం? సంతోషంగా ఉన్నప్పుడు. భోజనం ఎప్పుడు చేస్తాం మనం? భోజనం ఎప్పుడు పెడతాం ఇతర వాళ్ళకి? భోజనానికి ఎప్పుడు పిలుస్తాం మన ఇంటికి ఎవరినైనా? సంతోషం కలిగినప్పుడు, అద్భుతం జరుగుతున్నప్పుడు, ఊహించని కార్యాలు జరుగుతున్నప్పుడు. అలాగే యేసయ్యనికి నీ హృదయం తెరిచినట్లయితే నీ జీవితంలో పండగ, నీ జీవితంలో అద్భుతం, నీ జీవితంలో గొప్ప కార్యాలు, నీ జీవితంలో ఊహించని మేలులు నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ మాటలు నమ్మినట్లయితే, వెంటనే నువ్వు స్వీకరించినట్లయితే, యేసయ్య నీ హృదయంలో తెరిచినట్లయితే ఇప్పుడే మరి ఒక అద్భుతమైనటువంటి కార్యం నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఇప్పుడే నీ హృదయాన్ని తెరిచి నీ జీవితంలోకి యేసయ్యను ఆహ్వానించు. అద్భుతమైన కార్యం చూడగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.